అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో మార్చి 30వ తేదీ కొత్త సంవత్సరం ఉగాది పండుగ వస్తుంది కదండి. ఈ ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య మరియు గ్రహణం కూడా వస్తుందండి. ఈ సంవత్సరము గ్రహణము అమావాస్య వచ్చింది కదా. పూజ గదిని మరియు చిత్రపటాలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు కదండి అందరూ. అమ్మ దీవెన ఛానల్ ఉండంగా మీకెందుకండి బెంగ. ఈ వీడియోలో పూర్తి వివరాలు ఉన్నాయి, చివరి వరకు చూడండి. ఏమైనా సందేహాలు వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. ఈ సంవత్సరం అనగా 2025 మార్చి 30వ తేదీ ఆదివారం మనకు కొత్త సంవత్సరం ఉగాది పండుగ వస్తున్నది. మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది. మన హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి. ఉగాది రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. సంవత్సరం అంతా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ ఉగాది పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని, పూజ గదిని శుభ్రం చేసుకొని కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ఉగాది పండుగ కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ నెల మార్చి 30వ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ రాబోతుంది. ఉగాది పండుగ ముందు రోజు అంటే మార్చి 29వ తేదీ కొత్త అమావాస్య ఏర్పడింది. ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడింది. అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు. కాబట్టి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. అయితే అమావాస్య రోజున మాత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు. అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే మార్చి 28వ తేదీ శుక్రవారం వచ్చింది. శుక్రవారం రోజున కూడా ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి మార్చి 27 లోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోవచ్చు. రేపు 26వ తేదీ బుధవారం ఇంటిని శుభ్రం చేసుకొని 27వ తేదీ గురువారం చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి. రెండు ఒకే రోజు పెట్టుకుంటే కష్టమవుతుంది. కాబట్టి పూజ గదిని శుభ్రం చేయాలంటే చిత్రపటాలను ముందుగా తీసి పీఠాన్ని శుభ్రం చేసుకొని ఆ తరువాత ఒక మెత్తటి క్లాత్తో చిత్రపటాలను శుభ్రం చేసి ఆ తర్వాత పొడి క్లాత్తో శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఎక్కడ ఉండే పటాలను అక్కడ చక్కగా సర్ది పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న విగ్రహాలను కూడా చక్కగా శుభ్రం చేసి పసుపు గంధము కుంకుమలతో అలంకరించుకొని ఎక్కడ ఉన్న వస్తువులను అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఎలాగో మనము పూజ గదిని నూతన సంవత్సరానికి శుభ్రం చేస్తున్నాం కదండి. చక్కగా చిత్రపటాలు ఏమన్నా పాడైపోయినట్లు ఉంటే అవి తీసివేసి కొత్తవి తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిది. ఇక పండగ విషయానికి వస్తే ఉగాది పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలను కట్టుకోవాలి. ఇంటి గుమ్మం ముందు ఎంత పచ్చగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం దీపారాధన చేసే సమయంలో పూజలో ఉన్న దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకుంటే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఈ కొత్త సంవత్సరం నుండి మీకు బాగా కలిసొస్తుంది.
ఇంకా మీ ఇంట్లో తులసి కోట ఉన్నట్లయితే తులసి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా తులసి కోటలో ఒక నేతి దీపాన్ని వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఉగాది రోజున ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి. అలాగే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. ఇక వివాహం కానివారు ఉగాది రోజున సన్నజాజులతో దేవునిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది. అలాగే గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో కల్లుప్పు ఒకటి. కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఈ సంవత్సరం అంతా సిరి సంపదలతో జీవించవచ్చు. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజలు చేసేటప్పుడు పూజ గదిలో కొన్ని తమలపాకులను పెట్టుకోవాలి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మన ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున గోవు తోకను నిమిరి గోవుకు ప్రదక్షిణలు చేసే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. గోవుకు ప్రదక్షిణాలు చేసే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణాలు చేసినట్లే. ముఖ్యంగా ఉగాది పండుగ రోజున గోమాతకు ఆకుకూరలను తినిపిస్తే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో మీరు త్వరలో ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తును వేయాలి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలంటే కొంచెం రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఇంటి ఈశాన్యం వేయండి. ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. అన్నట్టు చివరిగా ఒక విషయం అండి, మనకి మార్చి 30వ తేదీ ఆదివారం వస్తుంది కదండి. చాలామంది ఆదివారము మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. ఇంట్లో పూజలు చేసి మాంసాహారాన్ని తింటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు. ఉగాది వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించుకుంటే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే బెడ్షీట్లు, డోర్ కర్టన్స్ కూడా తప్పనిసరిగా వాష్ చేసుకోవాలి. ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులను తీసివేయాలి. పాతబడిన న్యూస్ పేపర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండకూడదు. ఏ ఇంట్లో అయితే పాత వస్తువులు ఉంటే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. అంతేనండి. సింపుల్గా రేపు బుధవారము 26వ తేదీ ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా పక్క రోజు 27వ తేదీ గురువారం రోజు పూజ గదిని, చిత్రపటాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి. తెలుసుకున్నారు కదండి, ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో. కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని ముందుగా మీకోసం అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ ఉగాది పండుగ రోజు ఏ దేవుడిని పూజిస్తే మనకి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి పూర్తి వివరాలతో. మీరు ఈలోపు ఇంటిని, పూజ గదిని చక్కగా శుభ్రం చేసి పెట్టుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.
అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఉగాది రోజు తెల్లవారుజామునే అంటే బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. థ్యాంక్ యూ.